అండి, మనమైతే తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూడండి. స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ పోసి మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6, 2 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి కొంచెం ఉప్పు వేసి మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మనకైతే మటన్లో వాటర్ అంతా పైకి వచ్చినాయి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారము, ధనియాల పొడి వేసేసి ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకైతే ఈ మటన్లో వచ్చిన వాటర్ అన్నీ ఇనికిపోవాలి. అప్పుడు మనము సూప్ కోసం అనేసి వాటర్ పోసుకోవాలి. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ పడతాయి ఉడకడానికి. ఇలా మొత్తం ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనకి మటన్ ఉడికింది అని తెలవటానికి మూలుగ బొక్కలోకి ఉన్న మటన్ అంతా ఊడిపోవాలి. అప్పుడైతే మనకు కరెక్ట్ మటన్ ఉడికినట్లు. అంతే, రెడీ మటన్.